హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. ఎప్పుడు ఏదో ఒక సినీ సెలబ్రిటీ ఇంటర్వ్యూతో మీ ముందుకొచ్చే నేను ఇవాళ ఒక మంచి మనసున్న వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ కరోనా అనేది మనందరి జీవితాలపై ఎంత ప్రభావం చూపిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి కష్ట సమయంలో మేమున్నామంటూ తోడునందిస్తున్నారు చాలామంది దాతలు. కరోనా పేషెంట్స్కి తమ సొంత ఖర్చుతో ఫుడ్ని సప్లై చేస్తూ మంచి మనసుని చాటుతున్నారు. అలాంటి ఒక మంచి మనసున్న వ్యక్తి అహం ప్రాణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ తంగెళ్ళ గారి ఇంటి దగ్గర ఉన్నాం. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సో వ్యూయర్స్, మనం అహం ప్రాణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రవీణ్ తంగెళ్ళ గారి ఇంట్లో ఉన్నాము. ఇలాంటి మంచి పనులు చేయడానికి ఆయనకున్న స్ఫూర్తి ఏంటి, ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి, ఆయనకున్న సపోర్ట్ సిస్టమ్ ఏంటి, ఇలాంటి విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. అంటే ఇలాంటి మంచి పనులు ప్రజలకు చూపించి వాళ్ళని ఇన్స్పైర్ చేసే ఛాన్స్ మాకు ఇచ్చారు. ఫస్ట్ మేము మీకు సారీ చెప్తున్నాము, ఇలాంటి బిజీ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చాము. బట్ స్టిల్ అందరినీ ఇన్స్పైర్ చేయాలి అనేది మా చిన్న ప్రయత్నం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామంది అనుకుంటారు, ఓకే అంటే ఈ రోజుల్లో ఎంతోమంది సెల్ఫిష్గా ఆలోచిస్తున్న రోజులు ఇవి. మా కుటుంబం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అనుకుంటున్న ఈ రోజుల్లో ఎంతో మంది గురించి ఆలోచించి వాళ్ళకి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలా మందికి మీరు ఫుడ్ సప్లై చేస్తూ అందరూ హెల్తీగా ఉండాలి అని ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటికీ మీ ఇన్స్పిరేషన్ ఏంటి? నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా మదర్ అండ్ ఫాదర్ అండి. సో చిన్నప్పటి నుంచే వేర్ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దో అలా ఉన్నా కానీ మా అమ్మ నాన్న ఇద్దరు దేవర్ ఇన్స్పైర్డ్ టువర్డ్స్ గివింగ్ టు అదర్స్. సో స్మాల్ ఎగ్జాంపుల్ క్యాన్ బి, మా మదర్ ఆల్మోస్ట్ ఎవ్రీ థర్స్డే వెళ్ళి సాయిబాబా గుడి దగ్గర ఎవరైతే కూర్చుని ఉంటారో వాళ్ళకి చపాతీలు చేసి ఇచ్చేదన్నమాట. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి అట్లాంటి థాట్స్ డెవలప్ అయ్యాయి. సో అండ్ ఆల్సో మా ఫాదర్ కూడా అలాగే చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉండేవారు ఆయన కింద వర్క్ చేసే వాళ్ళకి. అండ్ ఈ కార్గిల్ వార్ వచ్చింది మన చిన్నప్పుడు, అండ్ ఫ్లడ్స్ వచ్చాయి. సో he was frontlining all the support services. సో అట్లాగా నాకు కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి అనే ఒక తాపత్రయం ఒకటి స్టార్ట్ అయింది. 3 years బ్యాక్ మా ఫాదర్ బర్త్డే రోజు స్టార్ట్ చేశాను అహం ప్రాణ ఫౌండేషన్. సో ఈ June 28th we will turn 3 years. సో నా సపోర్ట్ సిస్టమ్ అంటే నా మెయిన్ సపోర్ట్ మా మదరే. సో ఏ చిన్న యాక్టివిటీ చేసినా కానీ, ఎంత పెద్ద యాక్టివిటీ చేసినా కానీ ఫస్ట్ తనే నాకు ముందుండి హెల్ప్ చేస్తూ ఉంటుంది. Apart from that, I have 3 of my best friends who support me. One is Raj, Shiva and Nalini ani. So na most of the activities ki veele front line chestarannamata నాకు సపోర్ట్ చేయడానికి. And there were also apart from them there are a lot of people and well wishers and my immediate family who support me and they fund me. ఎవరైతే వాళ్ళు డైరెక్ట్గా చేయలేకపోతారు బట్ దే ఆల్వేస్ ఎన్షూర్. ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు వేస్తే వాళ్ళు ఇంకొక 10 రూపాయలు వేసి ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. సో దట్ వే ఐఎమ్ ఏబుల్ టు డూ ఏదైతే ఫస్ట్ ఇయర్ నుంచి ప్రోగ్రెస్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో వీ హ్యావ్ ప్రోగ్రెస్ లాట్ ఇన్ ద లాస్ట్ 3 years. సో లాస్ట్ ఇప్పుడు 2020 లాక్డౌన్ నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ మేము ఒక 60,000 పీపుల్కి ఫుడ్ సర్వ్ చేసాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ ఆల్సో గేవ్ గ్రాసరీస్. ఇప్పుడు రీసెంట్గా ఆక్సిజన్ కూడా చాలా ప్రాబ్లం అయింది మన స్టేట్స్లో. సో ఆక్సిజన్ సప్లై చేసాం. వీ సేవ్ అబౌట్ 12 patients till now. సో వీ పర్చేస్ కాన్సన్ట్రేటర్స్ అండ్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు పేషెంట్స్. సో ఆల్ ద కాన్సన్ట్రేటర్స్ ఆర్ విత్ పేషెంట్స్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు డూ దిస్. అంటే నార్మల్గా ఎవరికైనా కూడా ఇలా ఫుడ్ సప్లై చేస్తున్నారు అంటే ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు అనేది డౌట్ చాలా మందికి ఉంటుంది. సో మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, ఎంతమందికి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు పర్ డే? మేము ఆన్ అన్ యావరేజ్ అబౌట్ 100 to 120 రెగ్యులర్గా ఉంటారు. సో ఓవర్ ద వీకెండ్స్ వీ డూ ఫర్ అబౌట్ 300 పీపుల్ వరకు చేస్తాము. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రోడక్ట్స్ వీ ఎన్షూర్ మా ఇంట్లో ఏదైతే తింటామో వీ గివ్ ద సేమ్ టు పీపుల్. సో ఇఫ్ యూ సీ వీ యూజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో ఈవెన్ కుకింగ్ కూడా డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి వీ డోంట్ గెట్ లో క్వాలిటీ ప్రోడక్ట్స్. సో వీ ఓన్లీ గెట్ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కౌగి ఇట్లాంటివన్నీ యూజ్ చేసి మేము ఫుడ్ కుక్ చేస్తాము. అండ్ వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. ఓకే, అంటే నార్మల్గా మనం చూసుకున్నట్లయితే నార్మల్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి మనకి డబుల్ ప్రైస్లో దొరుకుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో
మీరు బేసికల్గా మీ ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ ఎలా అఫోర్డ్ చేయగలుగుతున్నారు? అంటే రోజుకి 100 to 300 పీపుల్కి ఫుడ్ సప్లై చేయడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అంటే ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్లో చాలా స్ట్రగుల్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కళ్ళారు. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారు? మీ ప్రొఫెషన్ ఏంటి? మీరు ఎలా అఫోర్డ్ చేయగలుగుతున్నారు ఇదంతా? Fortunately, like my with the grace of my father and mother, by God's grace, I'm doing well professionally. So I'm a cyber security professional. So Danto, I think I when compared to my childhood, right now na lifestyle perigindi. So na lifestyle perigindani, that doesn't mean that I keep all the things with me. So I'll have to give it back to the society. So I thought at least 1.5 or 2 months of salary, I put it to my foundation, and I use that money for charity. So only 10 months and 10.5 months of salary, I use it for my personal life, and rest 1.5 month of salary of an year, I spend it for foundation. సూపర్. ఇంకా మేము ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు. సో ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నో క్వశ్చన్స్ వేసి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రవీణ్ గారు, మీ ఫుడ్ ప్రిపరేషన్స్ ఆ ఏర్పాట్లన్నీ చూసేసాము. మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, చాలా హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. మీరే ఇంతమందికి ఒంటి చేత్తో మీ మదర్ సాయంతో హ్యాపీగా ఏ మాత్రం కష్టం అనిపించకుండా హ్యాపీగా కుక్ చేసేస్తున్నారు. సో ఈ ఫుడ్ ప్రిపరేషన్స్ తర్వాత మీరు ఈ పేషెంట్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు మిమ్మల్ని? So we are associated with SCSC. So it is run by Cyberabad Police, and also కొన్ని ప్లాట్ఫామ్స్లో మేము మా వాట్ యు కాల్ టీజర్స్ పెట్టాము, అడ్వర్టైజ్మెంట్స్ పెట్టాము. సో we get about స్టార్టింగ్లో ఐ థింక్ we started this about 35-40 days back. అప్పుడు when COVID was almost in peaks కదా, సో అప్పుడైతే మాకు about daily 350-400 కాల్స్ వచ్చేవి. But with the given limitation, we were able to only distribute to certain amount of people. So హైదరాబాద్లో అబౌట్ గుడ్ రేడియస్ ఆఫ్ 50 kilometers మేము కవర్ చేసాము. బట్ లాక్డౌన్ స్టార్టెడ్, సో ఓన్లీ వాట్ యు కాల్ 10 వరకే వీ కెన్ డెలివర్. సో వీఆర్ ఓన్లీ రైట్ నౌ డెలివరింగ్ ఇన్ ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్. సో rest of the parts we have delegated to some other NGOs anamata. So we are also tied up with other NGOs. Okay. So మా దగ్గరకు వచ్చిన requirements, so we cater it to other NGOs who are supporting in that particular area. ఓకే. అంటే ఓన్లీ కోవిడ్ పరిస్థితుల్లోనే కాకుండా మీరు బిఫోర్ కూడా చాలా ఈవెంట్స్ చేశారని తెలిసింది. అంటే ఏదైనా అకేషనల్లీ దివాళీ అని కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దిల్సుఖ్ నగర్ ఫ్లడ్స్ చూసాము, అటు సరూర్ నగర్ సైడ్ చాలా రెయిన్స్ వచ్చినప్పుడు అవంతా వాటర్ బ్లాక్ అయిపోయి చాలా మందికి ఫుడ్ లేని పరిస్థితుల్లో కూడా మీరు చాలా డొనేట్ చేశారని తెలిసింది. ఎస్. సో ఆల్మోస్ట్ ఈ సరూర్ నగర్ ఏరియాలో ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చినాయో
అప్పుడు ఆల్మోస్ట్ ఒక 3000 మెంబర్స్ వరకు, అంటే మా ఫౌండేషన్ కాకుండా వీఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ సమ్ అదర్ ఫౌండేషన్, సమ్ అదర్ కుక్స్, సమ్ అదర్ ఏరియాస్లో ఎవరైతే అక్కడ లోకల్ కేటరింగ్ చేస్తారో సో వాళ్ళతో కూడా టైప్ అవుతాం మేము, వేర్ మేమంతా గ్రాసరీస్ ఇచ్చేస్తాం, దే కుక్ అండ్ దే డిస్ట్రిబ్యూట్, అలా కూడా చేస్తుంటాం మేము. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ రైట్ ఫ్రమ్ ఏదైతే చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్స్లో అవుట్స్కట్స్లో ఏవైతే అండర్ డెవలప్డ్ స్కూల్స్ ఉంటాయో, సో అండర్ డెవలప్డ్ స్కూల్స్కి వీ గో దేర్, వీ ప్రొవైడ్ sweaters in winter, we provide books, we go and educate kids, so especially child and girl child area we do lot of efforts. So we also did activities like Diwali celebrations with orphans. So okay area and gadu, so we are spread out in all the areas, so wherever there is a need, we try to put in our efforts and see what best we can do. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింది. Yes. సో చాలా మంది పర్సనల్గా నా ఫ్రెండ్స్ కూడా చూసుకున్నట్లయితే మార్నింగ్ ల్యాప్టాప్ ముందు కూర్చుంటే నైట్ ఎప్పుడో 11-12 లాగౌట్ చేసి ల్యాప్టాప్స్కి అతుక్కుపోయిన సిచ్యువేషన్స్లో మీకు కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఉండుండొచ్చు. Yes. సో ఇలాంటి టైంలో మీరు ఆ వర్క్ది మేనేజ్ చేస్తూ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? So fortunately, in morning about 6 o'clock lechi, I'll start my preparation for cooking. So I'll wrap up everything by 11:30. So 11:30 నా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సో I think everybody has that 24 hours. So ఎవరి దగ్గర ఎక్కువ లేదు తక్కువ లేదు. So it's all in your mind that where you want to put that 24 hours into. So personally, on a personal front, I'm not on social media. I don't watch any series. I am away from OTT. So I think all that time that the current generation is using, so I'm putting that time into something productive. So that's how I'm able to do things like this. సూపర్. సో చాలా మంది సెలబ్రిటీస్ పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే సోనూ సూద్ కావచ్చు, అంటే మెయిన్ హాట్ టాపిక్ ఇప్పుడు సోనూ సూద్ ఎంతో చేస్తున్నారు ప్రజలకి. అండ్ చాలా మంది మన బాలకృష్ణ గారు కావచ్చు, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్, అంటే వాళ్ళ సైడ్ నుంచి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? So everybody, right from Sonu Sood or Balakrishna Garu or Chiranjeevi or Mahesh Babu, so everybody for that matter, even Jeevan ani oka actor, he's doing a lot of work. So everybody has sufficient money in their life, so they need not really work for anything, and all of them are above reach of appreciation. మనం అప్రిషియేట్ చేస్తే కానీ వాళ్ళ లైఫ్ ఫ్లరిష్ అవుతుంది అనేటట్టు ఏం లేదు. సో దే ఆల్రెడీ అకంప్లిష్ సో మచ్ ఇన్ లైఫ్, బట్ దే వాంట్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. సో ఇట్స్ ఎ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. సో వీ ఆల్ హ్యావ్ టు లెర్న్ డూయింగ్ సంథింగ్. సో దానికి మనం డబ్బులే పెట్టాలి అని ఏం లేదు. సో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ వేర్ మన ఇంట్లో పనిచేసే వాచ్మెన్ ఉంటారు, లేక అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. సో యూ డి నాట్ రియల్లీ స్పెండ్ ఎనీ మనీ, యూ జస్ట్ ఆ పిల్లల్ని పిలిచి ఏదైతే ద టైమ్ యూ స్పెండ్ ఆన్ వన్ సిరీస్, దట్ ఈస్ అబౌట్ 2 hours a week. సో స్పెండ్ దట్ 2 hours ఇన్ ఎడ్యుకేటింగ్ దట్ కిడ్. సో అట్లాగా ఎడ్యుకేట్ చేస్తూ పోతే ఐ థింక్ we will get over this illiteracy problem, because most of the people are dropouts because they don't know how to move forward. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఎలా అర్థం వాళ్ళ పేరెంట్స్ చెప్పలేరు వాళ్ళకి. So we as educated individuals, we can help them to understand what it is, help them learn English, help them learn some concepts, so that they will also have that encouragement and వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చదువు మీద. లేకపోతే అందరు 5th class 6th class చదివి వదిలేస్తున్నారు, అగైన్ ఆ వాచ్మెన్ పిల్లలు మళ్ళీ వాచ్మెన్ కిందనే మిగిలిపోతున్నారు. సో దే ఆర్ నాట్ మూవింగ్ అహెడ్. సో it is everybody's responsibility. It is only one section of people చేస్తే సరిపోదు. So everybody has to do their bit. So it is not necessarily be monetary benefit. You can do whatever is in your hand. So right from educating someone. So I've seen a lot of people who are from big communities. So in last 40 days లో నాకు ఏవైతే రిక్వెస్ట్ వచ్చాయో ఫుడ్ డెలివరీస్ కోసము, everybody most of them stays in big communities like My Home, Aparna, Rainbow. So all is a big community. So
మన ఇంటి పక్కన వాళ్ళకి ఏమవుతుంది ప్రాబ్లము, వాళ్ళకి ఒక కాఫీ ఇవ్వగలుగుతామా లేదా అనే థాట్ ప్రాసెస్, దిస్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు ఇన్కల్కేట్ దట్ ఫీలింగ్ ఆఫ్ హెల్పింగ్ ఈచ్ అదర్. సో మన ఇంటి పక్కన ఎవరున్నారో, వాళ్ళకి కోవిడ్ ఉందా, వాళ్ళకి ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, can we give a cup of coffee to them, or can we cook something and give? So if everybody develops that attitude, people like me do not have any work. So I think it's everybody's responsibility. ఓకే, సో ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ చేశారు మీరు. కోవిడ్కి ముందు కావచ్చు, కోవిడ్ ఫస్ట్ వేవ్లో కావచ్చు, ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తుంది మనకి. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఎలాంటి మంచి పనులు చేద్దాం అనుకుంటున్నారు? So see, as and when situations, for example, we never thought COVID would really come and we would spend all our energies into what you call food and basic necessities. So almost last 1 year, 3 months nunchi basic necessities ఏ కష్టం అయిపోతున్నాయి. పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఫుడ్, పీపుల్ ఆర్ వాళ్ళకి షెల్టర్ సరిగా లేదు. సో వీ ట్రై టు అకామిడేట్ లాట్ ఆఫ్ రిక్వెస్ట్ లాస్ట్ ఇయర్, సెండింగ్ పీపుల్ టు దేర్ హోమ్ టౌన్స్, సో బయింగ్ దేర్ వాట్ యూ కాల్ టికెట్స్. సో అట్లాంటివి కూడా చేసాము. సో ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఎ కోవిడ్ సిచ్యువేషన్, వీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఎంపవరింగ్ రూరల్ ఎడ్యుకేషన్ అనమాట. సో బేసికలీ అవుట్స్కట్స్లో పీపుల్ ఆర్ వాట్ యూ కాల్, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది చదువుకోవడానికి, బట్ దేర్ ఆర్ నో ప్రాపర్ రిసోర్సెస్. సో వీ వాంటెడ్ టు అడాప్ట్ సమ్ గవర్నమెంట్ స్కూల్స్, బ్రింగ్ దెమ్ అప్ టు ద స్పీడ్ ఆఫ్ private schools, help them help children get a proper education. ఓకే, సో ఇవి అంటే మీరు చాలా యంగ్ ఏజ్లో ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంటే మీకు వచ్చే శాలరీ నుంచి మీరు అన్నారు 2 months శాలరీ నేను పక్కకు పెట్టి చేస్తాను అని చెప్పేసి. సో ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మేబీ ఇన్ కమింగ్ డేస్ మేబీ మీ నీడ్స్ పెరగచ్చు, లేకపోతే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. సో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ప్లాన్? Needs పెరిగితే, so I'll have to work on other options. So I'll have to improve my skills, I will have to earn more money, but this will not stop. సూపర్. సో ఇది మాత్రం మనము మెయిన్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో నీడ్స్ పెరిగినా కూడా ఇంకా ఇన్కమ్ సోర్స్ చూస్తాను కానీ ఇది మాత్రం ఆపను అంటున్నారు. ఇది కంపల్సరీ ఇన్స్పైర్ అవ్వాల్సిన వర్డ్. సో మీరు అన్నట్లు సైబరాబాద్ పోలీస్తో టైఅప్ అయి ఉన్నారు అనేసి అన్నారు. సో గవర్నమెంట్ నుంచి కానీ పోలీస్ తరపున కానీ మీకు ఎలాంటి అప్రిసియేషన్ కానీ హెల్ప్ కానీ రావడం జరిగింది అప్పటి వరకు? Yes, we actually seek information from SCSC, Cyberabad Security Council. So వాళ్ళ దగ్గర నుంచి we seek information and see where exactly there is a need. So దాని గురించి last year we did some decent work with help of lot of people. So I think last year we got this award for our foundation from Cyberabad Police, that we have done a good job for in 2019, so 2020. ఓకే, సో అహం ప్రాణ ఫౌండేషన్ అనేది మీరు స్టార్ట్ చేసిన ఫౌండేషన్. అహం ప్రాణ అంటే మీనింగ్ ఏంటి? సో ఇట్స్ అ సాంస్క్రిట్ నేమ్. ఐ am లైఫ్ అని దాని అర్థం అనమాట. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎ లైఫ్ ఈజ్ బీయింగ్ హెల్ప్ఫుల్ టు అదర్స్. దట్స్ ద హోల్ మీనింగ్ ఆఫ్ వై వీ got that name, and we have a tagline of uplifting needy. So wherever there is a need, we see that what best we can do, and we try to do our best and ensure we uplift the needy. ఓకే, సో ఫైనల్లీ మీలాంటి యూత్కి కావచ్చు, అంటే యంగ్ ఏజ్లో చాలామంది మీరు అన్నట్లు సిరీస్కి పరిమితం అవుతూ చాలా అంటే ఇవ్వగలసిన పొజిషన్లో ఉన్నా కూడా ఇవ్వకుండా సెల్ఫిష్గా బిహేవ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి యూత్కి కానీ లేకపోతే ఇలా హెల్ప్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? I don't think I'm really in that stage of life to really what you call message ఇచ్చే స్టేజ్ ఆఫ్ లైఫ్లో లేని. ఇంకా there's lot more to really achieve, but a humble suggestion for everybody, or a request is like, just see what is going around in your life. So there are a lot of needy people. It not necessarily డబ్బులే పెట్టాలి, ఎవరికి ఏదైనా వస్తువే ఇవ్వాలి అట్లా రూల్ ఏం లేదు. యూ కెన్ డూ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ థింగ్స్. సో మన పక్కనేమో ఎవరు ఉంటున్నారు, దే మైట్ బీ very old couple living. So this is very common these days. So both fall sick, they don't know what to do. Just stand by them, just talk to them. వాళ్ళకి ఏం కావాలి అట్లాంటి రిక్వైర్మెంట్స్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మీ ఇంట్లో మేడ్స్ పనిచేస్తారు, వాళ్ళ పిల్లలు.
So there is lot of scope where you can everybody can do. So it is just that willingness to think of you can do, and you can do everything. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఇట్లాంటి బిజీ టైంలో కూడా మేము మిమ్మల్ని వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తున్నా కూడా చాలా పేషెన్స్తో మాకు సమాధానం చెప్పారు అండ్ మాలాంటి చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇలాంటి చాలా మంచి పనులు చేస్తూ ఉండాలి, అలాంటి దాంట్లో మాలాంటి వాళ్ళు కూడా పార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సర్వేజన సుఖినో భవంతు. అందరు హ్యాపీగా ఉండాలి, అందరు సుఖంగా ఉండాలి. సో దట్స్ ఓన్లీ ఇంటెన్షన్. సో if someone wants to partner with us in terms of volunteering or any activity, please reach out to us, and we are more than happy to include you in our story. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thank you.